రాష్ట్రంలో వరుస సంఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్ వరుస ఘటనపై భరత్ విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నిరంకుశ పాలనలో ఉన్నామా, పట్టపగలు సామాన్య ప్రజల ఎదురుగా సాక్షాత్తు ప్రజా రక్షకులు పోలీసుల సాక్షిగా మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబుల దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇద్దరు మాజీ మంత్రులు కాపు కులస్తులైన అంబటి రాంబాబు, బీసీ కులస్తులైన జోగి రమేష్ ఇళ్లపైన పచ్చగుండాల దాడి జరుగుతున్న పరిణామాల్ని బట్టి అన్ని పెద్దవాళ్లకు వాళ్ల కనుసన్నలో తెలిసే జరుగుతున్నాయి. డైవర్షన్ పాలిటిక్స్ కి కేర్ అడ్రస్ చంద్రబాబు తిరుమల లడ్డు వ్యవహారంలో సిబిఐ తీర్పు విషయంలో చుక్కెదురు కూటమి ప్రభుత్వానికి చావు దెబ్బ. అందుకే ఈ నీచమైన దాడులకు ఎగబడ్డ పచ్చ బ్యాచ్లు. ఈ నిరంకుశ పాలనపై కేంద్ర హోంమంత్రిని కలుస్తాం, రాష్ట్ర పరిస్థితులను వివరిస్తాం, కేంద్ర బలగాల సహాయం కోరుతాం. ఈ కార్యక్రమంలో సిటీ పార్టీ శ్రేణులు నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇవాళ అరాచక పరిస్థితి ఏర్పడింది. దీనికి మూల కారణం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇవాళ ఏదైతే మరి లడ్డు వ్యవహారం ఉందో దానిలో యానిమల్ కొవ్వు కలిసిందని రకరకాలైనటువంటివి చేస్తే వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో మొత్తం అంతా గ్రహించేటువంటి పరిస్థితుల్లో ఈ డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి నన్ను అలా అన్నాడు ఇలా అన్నాడు అని చెప్పేసి అంబటి రాంబాబు లాంటి సీనియర్ నాయకుల మీద, మంత్రివర్యుల మీద నిన్న దాడి జరిగితే రెండో రోజునే మళ్ళీ ఏమాత్రం ఆలోచించకుండా, సంకోచం లేకుండా పెట్రోల్ బాంబులతో దాడి చేయటం, వాళ్ళని తగలబెట్టాలనేటువంటి ఆలోచన చేయటం ఇది సరైనది కాదు. పైగా అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయడం అనేది అంతకన్నా సమంజసం కాదని చెప్పేసి ఇది ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రపతి పరిపాలన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర బలగాలు ఇక్కడ రావాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటుంటే నోరిప్పితే అబద్ధాలు. ఈరోజు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు నోరిప్పితే అబద్ధాలు. ఈ అబద్ధాలు కప్పిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అరెస్టులు. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అదే అబద్ధం. అదే హిందువులు 150 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడితేనేమో బాగుంది. ఏంటి కనీసం రిపోర్ట్ రాకుండా, సిబిఐ రిపోర్ట్ కానీ సిట్ రిపోర్ట్ కానీ రాకుండానే మీరు ముందుగానే హత్య రాజకీయాలకి ప్రేరేపించే కార్యక్రమము రాష్ట్ర ముఖ్యమంత్రి కనుసన్నల్లో జరుగుతున్నాయనేది అనుమానం కలుగుతూ ఉంది. ఎందుచేతనంటే ఆంధ్రప్రదేశ్లో 2 మాజీ మంత్రుల పైన దాడులు జరిగినాయి, ఇళ్లపైన హత్యాయత్నాలు జరిగినాయి. నిన్న వేల మంది జనాభా వెళ్ళి, తెలుగుదేశం గూండాలు వెళ్ళి అంబటి రాంబాబు గారిని హత్య చేసే కార్యక్రమము వాళ్ళు సంకల్పించారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక వలయంలాగా ఆయన కాపాడడం జరిగింది. పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, నిజంగా పోలీసులు చెదరగొట్టాలంటే ఎంతసేపు పనండి. ఇవాళ వీళ్ళు కావాలని వాళ్ళు ప్రేరేపణతో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసే కార్యక్రమం. లడ్డూల్లో యానిమల్ ఫ్యాట్ లేదనేది క్లియర్గా సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. 1.5 సంవత్సరాల కాలం నుంచి జంతువులకు కలిసింది అని వీళ్ళకు అనుకూల మీడియా చర్చల మీద చర్చలు జరిపి హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. ఇవాళ క్లియర్గా అది బయటకు వచ్చిన తర్వాత ఆ అటెన్షన్ డైవర్ట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. మొన్న చూస్తే జనసేన ఎమ్మెల్యే ఒక మహిళ లైంగిక వేధింపుల్లో క్లియర్గా దొరికిన తర్వాత దానిపైన కూడా ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత రావడంతో దీన్ని ఒక ఇష్యూని డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ మాజీ మంత్రి